చాలా మంది ఈ చిట్ ఫండ్స్ అనే పదం వినగానే భయపడుతూ ఉంటారు. అసలు ఈ చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అసలు సేఫా లేకపోతే ఏదైనా ఒక స్కామ్ కి దారి తీస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ చిట్ ఫండ్స్ అనగానే గుర్తొచ్చేది ఈ పాన్జీ స్కీమ్స్, అలానే పెద్ద పెద్ద హెడ్లైన్స్. కానీ అంతకంటే ముందు అసలు ఈ చిట్ ఫండ్స్ ఏంటి, అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా వద్దా అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం చిట్ ఫండ్స్ ని క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే మై పైసా లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ చిట్ ఫండ్స్ ని ఎంత సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మార్చేయో కూడా చూద్దాం. అసలు ఈ చిట్ ఫండ్స్ అని వినగానే ఎందుకు అందరూ భయపడుతూ ఉంటారు? సో చిట్ ఫండ్స్ అనగానే అందరికి పెద్ద పెద్ద హెడ్లైన్స్ గుర్తొస్తూ ఉంటాయి. సరదా గ్రూప్, అలానే రోజ్ వ్యాలీ ఇలాంటి పెద్ద కంపెనీలే చాలా పెద్ద మోతాదులో అమౌంట్ కలెక్ట్ చేసి లాస్ట్ మినిట్ లో జనాలకి మోసం చేసిన స్కామ్ మనం ఎన్నో చూసాం. సో ఆ స్కామ్స్ వల్ల చిట్ ఫండ్ అనగానే అందరికి భయం ఏర్పడింది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే చిట్ ఫండ్స్ అనగానే అందరు స్కామ్ అనుకుంటూ ఉంటారు. కానీ ఏవైతే స్కామ్స్ మనం ఇన్ని రోజులు చూసామో అవి అన్రిజిస్టర్డ్ అండ్ ఫ్రాడ్యులెంట్ స్కామ్స్. కానీ చిట్ ఫండ్స్ అనేది మీకు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని నేను చెప్తే ఎస్. సో చిట్ ఫండ్స్ అనేది ఏదైనా ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యి అలానే ట్రాన్స్పరెంట్ గా మేనేజ్ చేస్తే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుండి వస్తున్న కమ్యూనిటీ బేస్డ్ సేవింగ్స్ అండ్ బారోయింగ్ స్కీమ్. సో ఇప్పుడు మనం ఈ చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఇమాజిన్ ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, A, B, C అండ్ D. ప్రతి ఒక్కరి దగ్గర 2000 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ నలుగురు ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని మొత్తం అమౌంట్ ని పూల్ చేస్తే వి విల్ గెట్ 8000 రూపీస్. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ నలుగురిలో ఒకళ్ళకి ఒక పెద్ద మోతాదులో అమౌంట్ కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు అండ్ ఎవరు అమౌంట్ తీసుకుంటారు? సో ఇక్కడే బిడ్డింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A అనేవాడు 7500 కి పాట పాడాడు అనుకుందాం, B అనేవాడు ఒక 6500 కి పాడి ఉండొచ్చు, C అనేవాడు ఒక 6000 పాడాడు అనుకుందాం, D అనేవాడు అసలు పాటే పాడలేదు. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరైతే తక్కువ అమౌంట్ బిడ్ చేసి ఉంటారో వాళ్ళకే అమౌంట్ అనేది వెళ్తుంది. సో C అనేవాడు 6000కి బిడ్ చేశారు కాబట్టి 6000 అనేది Cకి వెళ్ళిపోతుంది. సో మిగిలిన 2000 ఏమవుతుందని మీరు నన్ను అడగవచ్చు. సో ఇప్పుడు ఈ 2000 అనేది రెస్ట్ ఆఫ్ ది 3 మెంబర్స్ అంటే B, A, D కి ఈక్వల్ గా షేర్ చేయబడుతుంది. సో 2000 డివైడెడ్ బై 3 అంటే ఒక్కొక్కరు 666 రూపీస్ అనేది తీసుకుంటారు. సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ లో ఇలా జరిగింది, కానీ సెకండ్ మంత్ లో ఎవరు పాట పాడదలుచుకోలేదు. సో అప్పుడు ప్రతి ఒక్కరు మళ్ళీ నార్మల్ గా 2000 అనేది ఇన్వెస్ట్ చేస్తారు. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ లో ఎవరో బిడ్ చేశారు అనుకుందాం, అగైన్ ఇలానే ABCD అనే వాళ్ళు బిడ్డింగ్ లో కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ B అనే వాళ్ళు 5000 కి బిడ్ చేశారు అనుకుంటే అండ్ అదే కనుక తక్కువ అమౌంట్ అయినట్లయితే ఆ 5000 అనేది Bకి వెళ్ళిపోతుంది. అండ్ మిగిలినటువంటి 3000 అగైన్ ఈ 3 మెంబర్స్ ఈక్వల్ గా డివిడెండ్ షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీకు చిట్ ఫండ్స్ అంటే ఏంటో అర్థమై ఉండొచ్చు. కానీ ఇది ఒక రియల్ వరల్డ్ సినారియోతో మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది చిట్ ఫండ్ కట్టడానికి జాయిన్ అయ్యారు అనుకుందాం. సో 10 మంది దగ్గర 10,000 రూపాయలు ఉన్నట్లయితే ప్రతి మంతే మనకి దాదాపు పాట్ అమౌంట్ 1,00,000 రూపాయల వరకు వస్తుంది. సో టోటల్ గా వచ్చిన ఈ 1,00,000 రూపాయల్లో ఆర్గనైజర్ అనే వాళ్ళు 5% కమిషన్ అనేది డిడక్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5% తీసేసినట్టయితే సో 95,000 అనేది ఉందనుకుందాం. సో ఈ 10 మందిలో ఎవరో ఒక నలుగురికి ఒక అత్యవసరమైనటువంటి కండిషన్ వచ్చి ఆక్షన్కి వద్దామని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు ఈ నలుగురు పాట పాడడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 70,000 పాడారు అనుకుందాం, ఇంకొకరు ఒక 75,000 అండ్ ఒక థర్డ్ పర్సన్ 85,000 ఇలా పాడారు అనుకుందాం. ఎవరైతే తక్కువ అమౌంట్ కి పాట పాడతారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురులో మనం చూసుకున్నట్లయితే 70,000 అనేది తక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళకి అమౌంట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో అలా అలాట్ చేసిన తర్వాత వాళ్ళు 1,00,000లో 70,000 రూపాయలు కోల్పోవడానికి సిద్ధపడినట్లే. సో మిగిలిన 30,000 ఏమవుతుంది? సో రెస్ట్ ఆఫ్ ది 9 మెంబర్స్ కి ఈక్వల్ గా డివైడ్ చేస్తారు. సో 1,00,000లో ఆల్రెడీ 5% కమిషన్ అనేది డిడక్ట్ అయింది. సో 95,000 అండ్ 95,000లో 70,000 అనేది ఎవరైతే తక్కువకి పాడారో వాళ్ళకి అలాట్ చేశాం. సో మిగిలిన 25,000 అనేది రెస్ట్ ఆఫ్ ద 9 మెంబర్స్ కి డివైడ్ చేయడం జరుగుతుంది. సో 25,000 డివైడెడ్ బై 9 చేసుకుందాం అంటే అప్రాక్సిమేట్లీ 2,777 రూపీస్ అనేది మిగతా 9 మెంబర్స్ కి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రతి మంత్ డివిడెండ్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయబడుతుంది. సో ఇలా ఆప్షన్ జరిగినప్పుడు మాత్రం తక్కువ అమౌంట్ అనేది ఎవరైతే బిడ్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఎటువంటి ఆప్షన్ జరగనప్పుడు ఈ 10,000 ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్ గా 10 మంత్స్ పాటు కంటిన్యూ అవుతుంది. సో అగైన్ ఇలానే ఇంకొక అవసరం వచ్చి ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్డ్ మంత్ లోనో 4th మంత్ లోనో ఎవరో బిడ్ చేశారు అనుకుందాం. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 78,000 కి బిడ్ చేసి ఉండొచ్చు అండ్ అదర్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ 78,000 కనుక తక్కువ అమౌంట్ అయితే ఇది మళ్ళీ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ 95,000లో 78,000 అనేది అలాట్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలిన అమౌంట్ ఎంత? 17,000. ఇప్పుడు ఈ 17,000 అనేది మళ్ళీ ఈక్వల్ గా డివిడెండ్ అనేది షేర్ చేయబడుతుంది. అంటే 17,000 డివైడెడ్ బై 9 తీసుకుందాం, అప్పుడు ఎంత? 1,888 రూపీస్. సో ఇప్పుడు ఈ 1,888 అనేది రెస్ట్ ఆఫ్ ది 9 మెంబర్స్ కి షేర్ చేయబడుతుంది. సో ఇలా ఆప్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ చిట్ ఫండ్స్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. సో మీరు కనుక ఏదైనా ఒక ఎమర్జెన్సీ కండిషన్ వచ్చిందంటే అఫ్ కోర్స్ మీరు బిడ్డింగ్ చేస్తారు, మీకు అమౌంట్ అనేది అలాట్ అవుతుంది.
అండ్ మిగిలిన అమౌంట్ అనేది డివిడెండ్ వెళ్తుంది, ఓకే. బట్ ఎవరైతే అసలు బిడ్ చేయకుండా 10 months పాటు వదులుతారు, అంటే లాస్ట్ వరకు ఎవరైతే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మీకు ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మీరు బిడ్ చేశారు, సో మీరు ఆటోమేటిక్గా లాస్ అయినట్టే. కానీ ఎవరైతే అట్ ద ఎండ్ వరకు అసలు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళకి ప్రాఫిట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మీకు చిట్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. మరి మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు ఈ చిట్ ఫండ్స్ అనేవి స్కామ్ అనేసి. సో చిట్ ఫండ్స్ అంటే బేసిక్గా స్కామ్ కాదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇవి నడుపుతూ ఉంటారో అక్కడ మీకు స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇవి నడుపుతూ ఉంటారో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ యొక్క రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయరు. సో మీరు చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, సో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ అయిందా లేదో చూసుకోవాలి. అండ్ అలానే దాంతోపాటు ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మై పైసా అనే ప్లాట్ఫామ్ ఎలా ట్రాన్స్పరెంట్గా చిట్ ఫండ్స్ని ఆర్గనైజ్ చేస్తుందో చూద్దాం. సో అందరికీ చిట్ ఫండ్స్లో డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసే టైం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా బిజీగా వర్క్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. అందుకే మీ దగ్గరికి మై పైసా ఒక సొల్యూషన్తో వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఎంటైర్ చిట్ ఫండ్ ప్రాసెస్ని డిజిటలైజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ ఈజ్ డిజిటల్లీ రికార్డెడ్. అండ్ మీకు దీంట్లో కమిషన్ అనేది 5% వరకు మాత్రమే ఉంటుంది. దీంతో పాటు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రతిదీ మీరు కూడా చూడవచ్చు. అండ్ వీళ్ళు చిట్ ఫండ్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. సో మీకు ఈ ప్లాట్ఫామ్ లో ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, ఎటువంటి దాగుడు మూతలు లేవు. సో మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎటువంటి చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చో కూడా చూసుకోవచ్చు. సో నేను మీకు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేసేటట్లయితే ఈ చిట్ ఫండ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టర్మ్స్ అండ్ పాలసీస్ అనేవి క్లియర్గా చదవండి. అలానే కమిషన్ పర్సంటేజ్ ఎంత అనేది అర్థం చేసుకోండి. అలానే ఏదైనా ఒక ప్లాన్ అన్రియలిస్టిక్గా మీకు రిటర్న్స్ ఇస్తుందంటే అలాంటి ప్లాన్స్ని అవాయిడ్ చేయండి. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ చిట్ ఫండ్స్ అనేవి స్కామ్తో డిజైన్ చేయబడవు. అండ్ ఇండియాలో ఇది ఎప్పటి నుంచో పాటిస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కమ్యూనిటీ ఫినాన్స్ సిస్టమ్. కాబట్టి చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అవి ట్రాన్స్పరెంట్గా రన్ చేయకపోతే మాత్రమే మీకు స్కామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక మీద మీరు ఎప్పుడన్నా చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనే. కానీ మీరు చూసుకోవాల్సింది రెండు విషయాలు. ఫస్ట్ థింగ్, ఇది రిజిస్టర్ అయిందా లేదా అని చూసుకోవాలి. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక మీద మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి చిట్ ఫండ్స్ అనేది రిస్కీ ఆప్షన్ అంటే మీరు చెప్పాల్సింది ఒకటే. సో మీకు చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో తెలియకపోతే అది రిస్కీ ఆప్షన్ అని చెప్పండి. అండ్ అలానే చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు చిట్ ఫండ్స్ అనేది గుర్తుంచుకోండి, ఇట్స్ అ సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్.